దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో సాధారణంగా జమ్మూ కాశ్మీర్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. జమ్మూ కాశ్మీర్ లో మనకి ఇంపార్టెంట్ గా 2 లేక్స్ ఉంటాయి. ఒకటి ఉల్లార్, రెండోది ఢాల్ లేక్. ఉల్లార్ లేక్ వచ్చేటప్పటికి ఏంటంటే భారతదేశంలోనే లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటాం. ఇది ఒక్క జీకే ఫ్యాక్టర్ కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. డాల్ లేక్ వచ్చేటప్పటికి ఇండియాలో ఫ్లోటింగ్ ఏటీఎం అనే దాన్ని ఈ మధ్యన ఎస్బీఐ డాల్ లేక్ మీద ఓపెన్ చేసింది, ఇనాగ్రేట్ చేసింది. అండ్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా మనకి డాల్ లేక్ మీదే ఉంది. ఇక్కడ పలు ఫెస్టివల్స్ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ లో. ఒకటి గుల్మార్గ్ వింటర్ ఫెస్టివల్ అనేది నిర్వహించారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బంగాల్ అవామ్ మేళా అనే దాన్ని కూడా ఆర్మీ ఇక్కడ కండక్ట్ చేసింది. దాంతో పాటు ట్యూలిప్ ఫెస్టివల్ అనే దాన్ని కూడా జమ్మూ కాశ్మీర్ లో సెలబ్రేట్ చేశారు. అండ్ దట్టు ఇన్ఫ్రా విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ని నిర్మించారు. సో దాని పేరు చీనాబ్. ఆర్క్ అయితే కంప్లీట్ అయింది, మిగిలింది కంప్లీట్ అవ్వాల్సి ఉంది. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఇస్ ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో అలాంటి జమ్మూ కాశ్మీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ ఇంటర్నేషనల్ కంట్రీ ఇప్పుడు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుందంటే దట్ ఈస్ ద దుబాయ్. నెక్స్ట్ కాబట్టి జియోస్పేషియల్ అవుతుంది. జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ అంటే ఎనర్జీకి సంబంధించి భారతదేశంలో శక్తి వనరులకి సంబంధించిన స్థలాన్ని, ప్లేసెస్ ని మ్యాప్ ద్వారా ఒక డేటా లాగా రూపొందించడం. సో దానిని ఇస్రోతో కలిపి చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. సో ఇండియాలో తీసుకుంటే ఇది మీకు యూజ్ అవుతుంది జీకే ఫ్యాక్టర్ కింద కూడా. వెస్ట్ బెంగాల్లో ఓల్డెస్ట్ మీకు కోల్ మైన్ ఉంది. సో దాన్ని రాణిగంజ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓల్డెస్ట్ కోల్ మైన్ ఇన్ ఇండియా రాణిగంజ్, లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో కొంచెం బిజీగా ఉండేదాన్ని ధన్బాద్ జార్ఖండ్ లో ఉంది. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సింగరేణి తెలంగాణలో ఉంది. సో ధన్బాద్ అనేది జార్ఖండ్ లో ఉంది. దానికి కోస్టల్ ఏరియా లేదు. సో ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్ ని తీసుకుని ఒడిశా వచ్చి ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఈ ట్రాన్స్పోర్ట్ ఏరియా లొకేషన్, ఇక్కడ ఉన్న లొకేషన్, ఇవన్నీ కూడా ఎనర్జీ లొకేషన్స్ అవుతాయి కదా. వీటిని ఏమని పిలవచ్చు అంటే జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్. దీనిని నీతి ఎవరి హెల్ప్ తీసుకుని రూపొందించిందంటే ఇస్రో. గూగుల్ సిఇఓ సుందర్ పిచై తెలుసు, ఫేస్బుక్ మార్క్ జూకెన్బర్గ్, అండ్ ఇస్రో కే శివన్ గారు, డిఆర్డిఓ జి సతీష్ రెడ్డి గారు. సో ఆల్రెడీ అదేవిధంగా రష్యా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉందండి? దోస్ ఆర్ మాస్కో అండ్ ద కరెన్సీ ఈజ్ రష్యన్ రూబెల్. ఇక్కడ రష్యా విషయానికి వచ్చేసరికి బేసిక్లీ ఏదైనా ఒక దేశం, ఆ దేశం యొక్క హెడ్ ఎక్కడైతే నివసిస్తారో దానికి ఒక కొన్ని దేశాలు కొన్ని పేర్లు ఉంటాయి కదండి. ఇక్కడ రష్యాకి సంబంధించి దానినే క్రెమ్లిన్ అని అంటారు. రష్యా ప్రెసిడెంట్ ఉండేటువంటి నివాసం, వాళ్ళ యొక్క హౌస్ ని క్రెమ్లిన్ అంటారు. జస్ట్ లైక్ యుఎస్ ప్రెసిడెంట్ ఉండేటువంటి ఇంటిని ఏమంటారండి? ప్రెసిడెంట్ నివాసాన్ని వైట్ హౌస్ అని ఏ విధంగా అంటారు. ఇన్ ద సేమ్ మేనర్ రష్యాలో అక్కడ వాళ్ళ ప్రెసిడెంట్ ఉండేటువంటి హోమ్ లేదా రెసిడెన్స్ ని క్రెమ్లిన్ అని అంటారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. 2.0 ఉడాన్ 2.1 ఇట్లాంటి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఇప్పటి వరకు టోటల్ గా ఎన్ని ఎయిర్పోర్ట్స్ లో ఈ ఉడాన్ అన్నటువంటి ఈ స్కీమ్ ని లాంచ్ చేశారంటే టోటల్ గా 60 అండ్ రూట్స్ వచ్చేసి 387. దట్ ఈస్ అ థింగ్. అదే విధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే October 8th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ October 8th అండి. October 5th వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్? వరల్డ్ టీచర్స్ డే. వరల్డ్ టీచర్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ October 5th. అదే విధంగా October 11th వచ్చేసి దీని యొక్క ప్రామినెన్స్ ఏంటండి? నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ October 11th. October 20th అయితే మనం నిన్న చెప్పుకున్నాం వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. దీనితో పాటుగా వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే. వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ ద సేమ్ డే, దట్ ఈస్ ఆన్ October 20. October 21st ఇంకోటి కూడా సెలబ్రేట్ చేస్తారండి. దట్ ఈజ్ వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే. అయోడిన్ డెఫిషియన్సీ డే. ఈ డేని కూడా October 21st నే సెలబ్రేట్ చేస్తాం. అండ్ October 20th నిన్న అభిదమ్మ డే కూడా October 20th న సెలబ్రేట్ చేస్తాం. అన్నటువంటిది లభించిందండి. నోబెల్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి ఈ నోబెల్ అన్నటువంటిది ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయనకున్నటువంటి ప్రాపర్టీ దాంట్లో మెజారిటీ ఆఫ్ హిజ్ ప్రాపర్టీ దాంట్లో భాగంగా ఆయన రాసినటువంటి విల్లు, ఆ విల్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 6 కేటగిరీస్ లో నోబెల్ ప్రైజెస్ ని అందజేసేవారు. అయితే అర్లియర్ ఈ 6 కేటగిరీస్ కంటే ముందు అర్లియర్ కేవలం 5 కేటగిరీస్ లో మాత్రమే నోబెల్ ప్రైజ్ ని అందించేవారండి. ఇనీషియల్ గా 1895 లో దీన్ని స్టార్ట్ చేశారు. తర్వాత 1968 లో ఆ టైం అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంకొక కేటగిరీ ఏంటండి అని అంటే దట్ ఈస్ ఎకనామిక్ సైన్సెస్. ఎకనామిక్ సైన్సెస్ లో కూడా నోబెల్ ప్రైజ్ ని అందించాలని చెప్పేసి ఈ కేటగిరీలో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వీళ్ళు ఈ అవార్డుని అందజేస్తారు. అకాడమీ ఆఫ్ సైన్సెస్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అంటే 1968 నుంచి. అంటే మీకు ఎగ్జామినేషన్ ఏ విధంగా అడగొచ్చానంటే కొంత టైం తర్వాత అంటే 6th కేటగిరీగా దేనిని ఇంక్లూడ్ చేశారు నోబెల్ ప్రైజెస్ లో అంటే దట్ ఈస్ ఎకనామిక్ సైన్సెస్ అండి. అదే విధంగా మన భారతీయుల్లో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ని గెలుచుకున్నటువంటి భారతీయుడు ఎవరండి? 1913వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. హీ హాస్ బికమ్ ద ఫస్ట్ పర్సన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫర్ ద కేటగిరీ లిటరేచర్. ఆయన రాసినటువంటి గీతాంజలి అన్నటువంటి పుస్తకానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. హీ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్. అదే విధంగా అండ్ ఈ ఏ కేటగిరీస్ లో ఇస్తారండి అంటే ఫిజియాలజీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్ సైన్సెస్ ఈ 6 కేటగిరీస్ లో నోబెల్ ప్రైజ్ ని అందజేస్తారండి. అదే విధంగా మన భారతదేశంలో మొట్టమొదటి పీస్ కేటగిరీలో నోబెల్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? మదర్ థెరెసా గారు. షీ హాస్ బికమ్ ద ఫస్ట్ పర్సనాలిటీ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్
పీస్ కేటగిరీలో. అదేవిధంగా మెడిసిన్‌లో ఫస్ట్ ఇండియన్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ కేటగిరీ ఎవరండి అనంటే హి ఈజ్ అరబిందో ఖురానా గారు. మన భారతదేశానికి చెందినటువంటి అరబిందో ఖురానా గారికి మొట్టమొదటి భారతీయుడు టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ మెడిసిన్. అదేవిధంగా ఫిజిక్స్ విషయానికి వచ్చేసరికి ఎవరికి వచ్చిందండి అనంటే మొట్టమొదట ఇండియన్‌కి సర్ సివి రామన్ గారికి మొట్టమొదటి ఈ ఫిజిక్స్‌లో మొట్టమొదటి అవార్డ్‌ని గెలుచుకున్నారు. అండ్ ఎకనామిక్స్ విషయానికి వచ్చేసరికి అమర్త్య సేన్ గారికి మొట్టమొదట ఎకనామిక్స్. వీళ్ళందరూ కూడా భారతీయుల్లో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ని 6 కేటగిరీలో గెలుచుకున్నటువంటి వ్యక్తుల గురించి అండి ఈ వ్యాఖ్య అన్నటువంటిది. అమర్త్య సేన్ ఎకనామిక్ సైన్సెస్ లో గెలుచుకున్నటువంటి వ్యక్తి, ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్. అదేవిధంగా ఇంకొక ఫెమిలియర్ పర్సనాలిటీ ఎవరండి అంటే వెంకటేశన్ రామనన్. ఈయనకి కెమిస్ట్రీలో హీ హాజ్ వన్ ఫస్ట్ ఇండియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ విధంగా డిఫరెంట్ థింగ్స్ అన్ని ఉన్నాయి. క్లియర్ డే 2021 సెప్టెంబర్ 30 అండ్ మనకి ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే అనేది ఉంది 2021కి సంబంధించి. దాని థీమ్ ఏంటని అడుగుతున్నారు, యునైటెడ్ ఇన్ ట్రాన్స్లేషన్స్. సో యునైటెడ్ ఇన్ ట్రాన్స్లేషన్స్ అనేది దాని యొక్క థీమ్ అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈరోజు సెప్టెంబర్ 30 కాబట్టి ఒకసారి సెప్టెంబర్ లో మనం చెప్పుకున్న అండ్ మీకు ఎగ్జామ్ కి కావాల్సిన ఇంపార్టెంట్ డేస్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో అలాగే కొన్ని ఇంపార్టెంట్ డేస్ నేను అన్ని స్కిప్ చేయమని చెప్పట్లేదు. సెప్టెంబర్ లో ఈ డేస్ చూసిన తర్వాత మిగిలిన డేస్ అని మీరు చూడండి. ఫస్ట్ ఈ డేస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేషనల్ న్యూట్రిషన్ వీక్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ని నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటారు. కోకోనట్ డే వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2. సో స్కై స్క్రాపర్స్ డే అని సెప్టెంబర్ 3 ఉంది. సో అది తర్వాత, బట్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 2 కోకోనట్ డే. టీచర్స్ డే మీకు ఆల్రెడీ తెలుసు 5th అని. ఇంటర్నేషనల్ చారిటీ డే అని చెప్పేసి ఉంది, లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ 5th సెప్టెంబర్. సో నెక్స్ట్ లిటరసీ డే, ఇంటర్నేషనల్ లిటరసీ డే అనేది 8th సెప్టెంబర్. సో 1st నుంచి 10th సెప్టెంబర్ మధ్యలో ఈ డేస్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 10th ఇంకొకటి కూడా ఉంది, సూసైడ్ ప్రివెన్షన్ డే అని చెప్పేసి. సూసైడ్ ప్రివెన్షన్ డే 10th, 8th ఏమో లిటరసీ డే, 5th ఏమో చారిటీ డే, 2nd కోకోనట్ డే, 1st వీక్ న్యూట్రిషన్ వీక్. సో నెక్స్ట్ మనకి 11th నుంచి 20th. సో 14th వచ్చేటప్పటికి హిందీ దివాస్ డే అనేది ఉంది 14th, అది గుర్తుపెట్టుకోవచ్చు. 15th ఇంజనీర్స్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ వరల్డ్ ఓజోన్ డే అనేది మనకి 16th సెప్టెంబర్. వరల్డ్ బ్యాంబో డే అనేది 18th సెప్టెంబర్. వరల్డ్ రైనో డే అనేది 22nd సెప్టెంబర్. అలాగే అంత్యోదయ దివాస్ డే, వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఒకే రోజు 25th సెప్టెంబర్. వరల్డ్ టూరిజం డే 27th సెప్టెంబర్. ఇది చాలా మ్యాండేటరీ, ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఓజోన్ డే కూడా, ఓజోన్ డే 16th సెప్టెంబర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంత్యోదయ దివాస్ డే 25th సెప్టెంబర్. వరల్డ్ టూరిజం 27. రాబీస్ డే, వరల్డ్ రాబీస్ డే 28th. వరల్డ్ హార్ట్ డే 29th. అలాగే ట్రాన్స్లేషన్ డే మీరు ఆల్రెడీ చూసారు, దట్ ఇస్ 30th సెప్టెంబర్. సో ఇవి ఓవరాల్ గా ఫస్ట్ మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత యూరోపియన్ సైన్ డే, లాంగ్వేజ్, గ్రాండ్ పేరెంట్స్ డే, నెక్స్ట్ సూసైడల్ ప్రివెన్షన్ డే, స్కై స్క్రాపర్స్ డే, ఇవి కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇవి మీరు ఓవరాల్ గా వచ్చిన తర్వాత వరల్డ్ టూరిజం డే అంటే సెప్టెంబర్ 27, రాబీస్ అంటే 28, వరల్డ్ హార్ట్ డే 29, హిందీ దివాస్ డే 14th సెప్టెంబర్. అండ్ నెక్స్ట్ డెమోక్రసీ డే కానీ ఇంజనీర్స్ డే కానీ 15th, ఓజోన్ డే అంటే 16th, రైనో అంటే సెప్టెంబర్ 22, కోకోనట్ అంటే 2nd సెప్టెంబర్, అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అంటే 5th సెప్టెంబర్. ఇవి మీకు క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏవైతే స్కిప్ చేశారో అవి మీరు యాడ్ ఆన్ చేసుకుని చదవండి. ఆల్రెడీ మీకు తెలుసు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కింద సుశీల్ చంద్ర ఉన్నారు. ఎల్ఐసి యొక్క చైర్మన్ గా ఎంఆర్ కుమార్ ఉన్నారు. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గా చైర్మన్ గా రేఖా శర్మ ఉన్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రేఖా శర్మ గారు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, అండ్ ఎంఆర్ కుమార్ గారు ఎల్ఐసి యొక్క చైర్మన్, సుశీల్ చంద్ర గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాజేష్ వర్మ గారు కంపెనీ లా కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. నెక్స్ట్ ఈ 5 బ్యాంక్స్ కి కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో ఈ అవార్డ్స్ అనేవి లభించాయి. ఎస్బీఐ అనేది ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారండి? నార్మల్ గా అయితే 1926వ సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటి పేరుతో ఎస్బీఐ ని మొదట ఇంట్రడ్యూస్ చేశారు. ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటిది ఇట్ ఇస్ అ కల్మినేషన్ ఆఫ్ 3 బ్యాంక్స్ అండి. ఆ 3 బ్యాంక్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ చెన్నై, బ్యాంక్ ఆఫ్ క్యాల్కట్టా. ఈ 3 బ్యాంక్స్ యొక్క మద్రాస్ ఆర్ చెన్నై బోత్ ఆర్ ద సేమ్. బ్యాంక్ ఆఫ్ బాంబే, చెన్నై, బ్యాంక్ ఆఫ్ క్యాల్కట్టా 3 బ్యాంక్స్ యొక్క కల్మినేషన్ ఇంపీరియల్ బ్యాంక్. 1926 లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత ఎస్బీఐగా ఏ ఇయర్ లో రీనేమ్ చేశారండి అంటే 1955వ సంవత్సరంలో దీనిని ఎస్బీఐగా రీనేమ్ చేశారు. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. దీనికి ప్రస్తుతం ఎస్బీఐ దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంది. అయితే దీనికి ప్రస్తుతం చైర్ పర్సన్ గా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అంటే దినేష్ కుమార్ ఖారా గారు ఎస్బీఐకి చైర్ పర్సన్ గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ విధంగా ఎస్బీఐ అండ్ excuse me. So International Day of Democracy is observed on ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ celebrated on September 15th. బేసిక్లీ ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటేనండి strengthening democratic resilience in the face of future. This is the theme for this year 2021 International Day of Democracy అండి. September 15th సెలబ్రేట్ చేస్తాం. ఈడని ఇంకొక డే కూడా ఉందండి, ప్రామినెంట్ డే, దట్ ఈస్ Engineers Day is also observed. That is birth anniversary of మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి birth anniversary, that is also celebrated as Engineers Day అండి. అది కూడా September 15th సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఇంటర్నేషనల్ డే observed as International Day of Clean Air for Blue Skies. International Day of Clean Air for Blue Skies, that is on September 7th and September 8th విషయానికి వచ్చేసరికి that is International Literacy Day is observed on September 8th. అదే విధంగా September 18th వచ్చేసి what is the speciality అండి? World Bamboo Day is observed on September 18th. September 16th వచ్చేసి World Ozone Day is celebrated on September 16th.
ఆల్రెడీ ఇండియా ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ ని కన్సిడర్ చేసింది. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే భారత్ వాటికా లాంటి ఫారెస్ట్ ని స్టార్ట్ చేసింది. అండ్ ఉత్తరప్రదేశ్ లో సంస్కృతిక్ అనే ఫారెస్ట్ ని స్టార్ట్ చేసింది. గుజరాత్ లో జెన్ రాక్ గార్డెన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. మధ్యప్రదేశ్ లో దేవారణ్య అభియాన్ లేదా దేవారణ్య యోజన లాంటి ఫారెస్ట్ ని స్టార్ట్ చేసింది. ఇలా డిఫరెంట్ ఫారెస్ట్ తో ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల మిగతా ప్రాబ్లమ్స్ వల్ల దాదాపుగా ఇండియా ఫ్యూచర్ లో 18% ఆఫ్ ఇట్స్ ట్రీస్ దాని యొక్క ట్రీస్ ని కోల్పోబోతుంది అని చెప్పడం కూడా జరిగింది. వాటిని ప్రిస్క్రైబ్ చేయబోతున్నారు. ఆ విధంగా 61st ఫౌండేషన్ డే ఆఫ్ ఎన్సీఆర్టీ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 1 అండి. దీనికి డైరెక్టర్ గా ఎవరు పనిచేస్తున్నారండి ప్రస్తుతం అని అంటే శ్రీధర్ శ్రీవాస్తవ గారు వచ్చేసి దీనికి డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 8 వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ థింగ్ అండి? వరల్డ్ ఆర్ ఇంటర్నేషనల్ లిటరసీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 8 అండి. అదేవిధంగా సెప్టెంబర్ 14 వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ? హిందీ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 14th. అదేవిధంగా సెప్టెంబర్ 18th వాట్ ఈస్ ఇట్స్ స్పెషాలిటీ అండి? వరల్డ్ బ్యాంబూ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 18th. అదేవిధంగా సెప్టెంబర్ 16th విషయానికి వచ్చేసరికి వరల్డ్ ఓజోన్ డే, ఇంటర్నేషనల్ ఓజోన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 16th. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్. హ్యుమానిటేరియన్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. 20th ఆగస్ట్ ఇచ్చారు. 20th ఆగస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకి మస్కిటో డే అని మీకు ఆల్రెడీ తెలుసు. దాని తర్వాత 19th అండ్ 18th అండ్ 21st ఆగస్ట్ ఉన్నాయి. సో 19th ఆగస్ట్ ఏదైతే ఉందో ఇది ఫోటోగ్రఫీ డే యాజ్ వెల్ యాజ్ అ హ్యుమానిటేరియన్ డే. 2009లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్ని డిక్లేర్ చేసింది. ఆగస్ట్ 19th నుంచి మనకి హ్యుమానిటేరియన్ డే అనేది సెలబ్రేట్ చేయాలి అని. అలాగే 2003లో ఇరాన్లోని క్యాపిటల్ అయిన బాగ్దాద్లో జరిగిన ఘటన వల్ల 22 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత నుంచి మనకి ఈ హ్యుమానిటేరియన్ డే అనే దాన్ని కండక్ట్ చేయడం చేస్తున్నారు. హ్యూమన్స్ డే వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ డిసెంబర్ 10th. హ్యుమానిటేరియన్ డే వచ్చేటప్పటికి మనకి 19th ఆగస్టుగా ఉంది. ఇది ఇక్కడ డిఫరెన్స్. అలాగే ప్రపంచంలో హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటాం, 2 ఆక్స్ఫామ్ అంటాం. ఇలాంటి సంస్థలన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్ ఇటలీలో ఉంది. ఆక్స్ఫామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి దట్ ఈస్ ఇన్ నైరోబీ కెన్యాలో ఉంది. నెక్స్ట్ వన్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. సో వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఎప్పుడు అని 17th ఆగస్ట్ వచ్చేటప్పటికి ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే. సో ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే అనేది ఎప్పుడు అంటే 17th ఆగస్ట్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 18th ఆగస్ట్ అండ్ 19th ఆగస్ట్ 20th ఆగస్ట్ ఉన్నాయి. 20th ఆగస్ట్ మస్కిటో డే అని చెప్తున్నాం. అండ్ 19th ఆగస్ట్ ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే కింద రికగ్నైజ్ చేశారు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇండిజినస్ పీపుల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ August 9th. బేసిక్లీ ఈ ఇయర్ 2021 యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే లీవింగ్ నో వన్ బిహైండ్ ఇండిజినస్ పీపుల్. ఇంకా చాలా పెద్దది నుండి దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. లీవింగ్ నో వన్ బిహైండ్ ఇండిజినస్ పీపుల్ క్రియేటింగ్ డిఫరెంట్ సెక్టర్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అయితే ఇది ఈ ఇయర్ యొక్క థీమ్ అండి. బేసిక్లీ అసలు ఈ ఇండిజినస్ పీపుల్ అనేటువంటి ప్రజలు ఎవరు అంటే ఇండిజినస్ అని అంటే పర్టికులర్ గా కొంతమంది ప్రజలు ఒక ప్రాంతానికి లోకల్ అయితే అలాంటి ప్రజలు ఇండిజినస్ పీపుల్ అని అంటాం. ఇక్కడ ఎందుకంటే ఇండిజినస్ పీపుల్ ఈ డే ఎందుకు, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే వరల్డ్ లో ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్ వాళ్ళు వరల్డ్ కి చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్స్, అదేవిధంగా వాళ్ళు సాధించినటువంటి ఘనతలు వీటన్నిటిని ప్రైజ్ చేస్తూ వాళ్ళ యొక్క సొసైటీకి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా గుర్తిస్తూ ఇండిజినస్ పీపుల్ అన్నటువంటి వాళ్ళు ఎవరు దాని పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎక్స్పోజర్ ని క్రియేట్ చేస్తూ ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే August 1st వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ దిస్ డే అండి? నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ August 1st. అదేవిధంగా August 8th విషయానికి వచ్చేసరికి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. క్విట్ ఇండియా మూవ్మెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ August 8th. అదేవిధంగా రీసెంట్ గా టోక్యో ఒలింపిక్స్ కూడా కంక్లూడ్ అయ్యింది సేమ్ డేట్. July 23rd స్టార్ట్ అయ్యాయి, August 8th ఫినిష్ అయిపోయి. అండ్ వీ హ్యావ్ గాట్ టోటల్ 7 మెడల్స్. అవుట్ ఆఫ్ దెమ్ 1 గోల్డ్ మెడల్, 2 సిల్వర్ మెడల్ అండ్ 4 బ్రాంజ్ మెడల్స్ లభించాయి మన భారతదేశానికి. అదేవిధంగా August 6th వచ్చేసి వాట్ ఇస్ ద ప్రామినెన్స్ ఆఫ్ దిస్ డే అండి? హిరోషిమా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ August 6th. హిరోషిమా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ August 6th అండి. August 9th వచ్చేసి ఇంకొక డే కూడా అబ్జర్వ్ చేస్తారండి, దట్ ఈస్ నాగసాకి డే. ఈ ఆల్రెడీ మనం హిరోషిమా డే గురించి చెప్పేటప్పుడు నాగసాకి డే గురించి కూడా చెప్పుకున్నామండి. యుఎస్ బాంబర్స్ లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్ అని చెప్పేసి 2 బాంబర్స్ ని రిలీజ్ చేశారని చెప్పాం. అది ఒక బాంబ్ వచ్చేసి August 6th దే హ్యావ్ లాంచ్డ్. దాని తర్వాత August 9th నాగసాకి మీద ఇంకో బాంబర్ అటాక్ చేశారు. ఆ విధంగా దాంట్లో సంభవించిన నష్టం దాని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాంటి వార్లైక్ సిచ్యువేషన్స్ ఇక్కడ జరగకుండా ఉండడం కోసం, పీస్ఫుల్ కోఆపరేషన్ కలిగించడం కోసం ఈ హిరోషిమా డే, నాగసాకి డేని అబ్జర్వ్ చేస్తారు. అదేవిధంగా August 12th వచ్చేసి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ యూత్ డే. దీనితో పాటుగా వరల్డ్ ఎలిఫెంట్స్ డే, ఇంటర్నేషనల్ యూత్ డే, అదేవిధంగా వరల్డ్ ఎలిఫెంట్స్ డే ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ సేమ్ డే, దట్ ఈస్ August 12th. క్లియర్ కదండి?